యువగలం పాదయాత్రలో మంత్రి లోకేష్ యువతకు ఇచ్చిన హామీ మేరకు ఖాళీలు ఉన్న 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలంటూ ఏఐవైఎఫ్ ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్రంలో నిర్వహించిన డీఎస్సీ నియామకాల్లో అవకతవకలపై సీబీఐ విచారణ చేయించాలని ఏఐవైఎఫ్ నేతలు కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ సుబాని వలి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు నిరుద్యోగ వృత్తి ఇవ్వకుండా కూటమి ప్రభుత్వం అన్యాయం చేస్తుందన్నారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉన్న ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జంగాల చైతన్య ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నిరుద్యోగ భృతి హామీ ఏమైందని చెప్పి ఇవాళ సంవత్సరానికి ఇన్ని లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి చంద్రబాబు గారు నమ్మబలికి ఇవాళ నిరుద్యోగుల ఓట్లు వేయించుకున్నటువంటి చంద్రబాబు గారు ఇవాళ రీచ్ చేయడంలో బిజీగా ఉన్నారా? ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు ఇవాళ వారి శాఖల పట్ల కనీస అవగాహన లేకుండా ఇవాళ శాఖల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయని చెప్పి వాళ్ళ కనీస అవగాహన లేకపోవడమేనా ఈ జాబ్ క్యాలెండర్కి లేట్ అవ్వడానికి కారణం అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి అన్నిటికీ గుంటూరుకు అనువైన ప్రాంతం గుంటూరుని అభివృద్ధి చెందాలని చెప్పి పరిశ్రమలు తీసుకురావాలని చెప్పి యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి ఏఐవైఎఫ్గా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి అందరికీ అమరావతి రాజధానిలో ఫ్రీ జోన్ చేసి అందరికీ ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించేలా చేయాలని చెప్పి ఏఐవైఎఫ్గా మేము డిమాండ్ చేస్తాం. ఇవాళ కలెక్టర్ గారికి వినతి పత్రాలు ఇచ్చే ప్రోగ్రాం రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టడం జరిగింది. నారా లోకేష్ గారి యువగలం పాదయాత్రలో నేను రాగానే 2,30,500 ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తాము, అదేవిధంగా నిరుద్యోగ భృతి 3,000 ఇస్తామని చెప్పిన నారా లోకేష్ గారు ఈనాడు ప్రశ్నిస్తూ ఉంటే ప్రశ్నించే తనాన్ని సహించలేకపోతూ ఉన్నారు. యువతరంగా మేము అడుగుతూ ఉన్నా కూడా మమ్మల్ని కూడా విమర్శలు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మన జర్నలిస్ట్ సోదరులు కూడా ఎకరంకి రూపాయికి ఎలా ఇస్తారని అడిగితే రూపాయికి కాదు ఉచితంగా ఇస్తానని చెప్తా ఉన్నారు నారా లోకేష్ గారు. ఒకవైపు కార్పొరేట్ కంపెనీలకు ఉచితంగా ఇస్తానని చెప్తా ఉన్న నారా లోకేష్ గారు విశాఖ స్టీల్లో కార్మికులు చనిపోతే ₹1,00,00,000 ఇవ్వండి అంటే ఎక్కడి నుంచి తెచ్చివ్వాలని చెప్తా ఉన్నారు. మరోవైపు మీ నాన్నగారు చెప్తా ఉన్నారు ముగ్గురిని కానండి 30,000, 40 కానండి 40,000 ఇస్తాను, నలుగురిని కానండి 40,000 ఇస్తామని చెప్తా ఉన్నారు. మరి అవి ఎక్కడి నుంచి నిధులు తెస్తారని అడుగుతూ ఉన్నాము. అదేవిధంగా యోగాంధ్ర గాలి పీల్చి గాలి వదలడానికి 100 కోట్లు ఖర్చు పెడతా ఉన్నారే, నిరుద్యోగ భృతి ఇవ్వడానికి మీ దగ్గర నిధులు లేవా అని అడుగుతా ఉన్నాము. ఖచ్చితంగా నారా లోకేష్ గారికి కూటమి ప్రభుత్వానికి ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాము. ఖచ్చితంగా ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 2,30,500 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయాలి, నిరుద్యోగ భృతి ఇవ్వాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.